హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ రాజేశ్వరి. ఈరోజైతే బీరకాయని పచ్చిమిర్చి ఏసి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్, బీరకాయలు, టమాటాలైతే తీసుకోవాలి. 5, 6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ముందుగా పొయ్యి మీదైతే ఒక ప్యాన్ పెట్టాలి. ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలపాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని అలానే ఉంచుకొని ఇందాక మనం తీసుకున్న 5, 6 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి రోల్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా ఇప్పుడు మనం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసి దాంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి కలపాలి. ఈ 2 వేసి కలిపిన తర్వాత ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఈ 2 కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల తర్వాత ఇందాక బీరకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క చుక్క కూడా వాటర్ కూడా పోయకూడదు. అవే దాంట్లోనే వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తే ఆ ఆవిరికి వాటర్ అనేవి అవే వస్తాయి. మనం వాటర్ పోయకూడదు. ఇలా కలిపి ఒకసారి ఒక 15 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా మూత పెట్టేసి అంతే ఉంచేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ అయితే ఇప్పుడు వచ్చాయి కదా, అవే వాటర్ మళ్ళీ కలుపుకొని ఒకసారి మళ్ళీ ఒక 10 మినిట్స్ అన్నా 15 మినిట్స్ అన్నా మూత పెట్టేసి అంతే సిమ్లోనే పెట్టి ఉంచాలి. అవి బాగా మగ్గినాక మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని లాస్ట్లో అయితే మనం కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడిగా అయితే బీరకాయ కర్రీ రెడీ. ఇది జొన్న రొట్టెకి కానీ, చపాతీకి కానీ, వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చిమిర్చి వేసి. ఇలా అయితే ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా బీరకాయ కర్రీని అయితే ఇలా చేసుకోండి. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని ఇట్లయితే బీరకాయ కర్రీ అయితే రెడీ. చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి.